పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. ఈ మేరకు విశాఖకు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కాకినాడ మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 18 గంటల పాటు తుఫాను ప్రభావం చూపనున్నట్టు అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు విమానాలతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. ఇవాళ 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. పలు ఏరియాల్లో బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణను అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షణ సూచన ఉందని హెచ్చరించింది. ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇంకా ఏదైతే చూసుకుంటే గత 4 రోజుల కిందట అల్పపీడనం అయితే ఏర్పడిందో అది ఇప్పుడు తుఫాన్ గా మారిందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అది నిన్న సాయంత్రం తుఫాన్ గా మారి అటు ఆంధ్ర తీరం వైపు కూడా ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కూడా భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది అండమాన్ నికోబార్ సమీపంలో ఆ ప్రాంతంలో డీప్ సీలో ఏర్పడింది కాబట్టి ఇలా ఏర్పడిన అల్పపీడనాలే తుఫాన్ గా మారే అవకాశాలు ఉంటాయి అని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా దీనికి మోంతా తుఫాన్ అని కూడా నామకరణం చేసినట్టు కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ తుఫాను అంటే నిన్నటి నుండి ఉత్తర వాయు దిశగా కదులుతుంది. గంటకి 12 నుండి 15 కిలోమీటర్ల వేగంతో కూడా ఇది కదులుతుంది. తెలంగాణకు రానున్న 3 రోజులు కూడా వర్ష సూచన ఉంటుందని కూడా తెలియజేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు సముద్రం దగ్గర కూడా ఇప్పటికే ఎవరు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే వాతావరణం మొత్తం కూడా మేఘాకృత వాతావరణం కూడా కనిపిస్తుంది. కొన్ని కాలనీలకు కానీ కొన్ని జిల్లాలకు కానీ ఇప్పటికే కరెంటు సరఫరా కూడా నిలిపివేసేయడం జరిగింది. మరి అటు రాకపోకలు కూడా బస్సులు కానీ, ట్రైన్లు కానీ, ఏరోప్లేన్స్ కానీ అలాంటి రాకపోకల సదుపాయాలు కూడా ఇప్పుడే అక్కడికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఇది తెలంగాణకు మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా వాతావరణ ఎఫెక్ట్ వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. అది తెలంగాణలో మాత్రం చూసుకుంటే ఈశాన్య అటు ఉత్తర జిల్లాలకు కూడా భారీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మధ్య తెలంగాణలో అంటే తెల్లారి మరుసటి రోజున కూడా మధ్య తెలంగాణలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు వరకు చూసుకుంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మాత్రం వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ కూడా వాళ్ళు జారీ చేశారు. దాని తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ అధికారులు. దాని తర్వాత కుమరంభీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాలు మాత్రం భారీగా వర్షాలతో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా తెలిపారు. మరి దాని తదుపరి రేపటి రోజు చూసుకుంటే మాత్రం ఓన్లీ ఈ
3 జిల్లాలకు మాత్రమే అలర్ట్ కూడా జారీ చేశారు. దాని తర్వాత మధ్యస్థ తెలంగాణలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అది ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, కరీంనగర్, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉండే సూచన ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా ఉంది. అటు ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్ లో కూడా ఈ రోజు నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. మేఘాకృత వాతావరణం అయి ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రానున్న 5 రోజుల పాటు ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత తీరం దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు బలపడి వర్షాలు కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచించారు. చింత రైట్ అరవింద్, థ్యాంక్ యూ.